కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయటకుగాను దేవుడు అనుగ్రహించిన మంచి తరుణానికై ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 36వ అధ్యాయము 1 నుండి 12 వరకు ఉన్న వచనములను ధ్యానం చేయబోతున్నాము. ఏదోమును యాసావు వంశావళి ఇదే. యాసావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలీబామాను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, దీవించి కృపచేత నింపండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. ఆశ్చర్యకరమైన మీ కృప కాపుదల కనికరములు సమృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. దయగల మీ ఆత్మచేత సమభూమి గల దేశమున మమ్మను నడిపించమని, మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకొంచు మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో యాసావు వంశావళిని గూర్చి ప్రస్తావించబడింది. ప్రియులారా, ఈ యొక్క యాసావునకు మరొక పేరు ఏదోము. ఏదోము అనగా ఎర్రని లేక రోమములు గల అనే అర్థమును నిచ్చినటువంటిది. ఈ యాసావు మరి మన మూలపితరులైన యాకోబు, క్షమించండి, ఇస్సాకు, రిబకా యొక్క ప్రథమ సంతతి అయిన వాడు ఈ యాసావు. యాసావు తర్వాత యాకోబు. వీరిద్దరూ ట్విన్స్ కదా, కమల పిల్లలునై ఉన్నారు. ప్రియులారే, ఇక్కడ పాఠం ఏంటంటే ఈ యాసావు వివాహాన్ని గూర్చి ఇందులో ప్రస్తావించబడింది. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకేదైనా ఒక విషయాన్ని బోధించారంటే దాని వెనుక ఏదైనా మనం నేర్చుకొనవలసిన ఆచరించదగిన విషయము ఉన్నది అని మనకు అర్థం. యాసావు వంశావళిని గూర్చి మాత్రమే కాదు, అతడు చేసుకున్న వివాహాలను గూర్చి కూడా చెప్తూ ఉన్నారు. యాసావు కానాను కుమార్తెలలో
హిత్తీయుడైన ఏలోను కుమార్తె, అలాగనే హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె, ఆనా కుమార్తె, ఇంకా 3వ వచనంలోకి వెళ్తే ఇస్రాయేలు కుమార్తెయగు ఇష్మాయేలు కుమార్తెయగు నెబాయోతు సహోదరి అయిన బాసెమతు. ప్రియులారా, ఇక్కడ దగ్గరగా ఈ వచనాలలో 3 జాతుల ప్రజలను 4 వివాహాలు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రియులారా, నిజానికి ఈ యాసావు ఎవరు అంటే ఓ చక్కని విధేయతకు నిలువుటెత్తు అద్దం అయిన ఇస్సాకు గారి కుమారుడైన. చూడండి, ఇస్సాకు రెబెకాలు తన కుమారుడైన యాకోబును పంపించేటప్పుడు వారు ఏమని చెప్పారంటే, ఇదిగో హేతు కుమార్తెల వలన మేము విసిగిపోయి ఉన్నాము, నీవు నీ మామ యొద్దకు వెళ్ళు, అక్కడ ఉండు, వారిలో ఒకరిని వివాహం చేసుకో అని చెప్పి పంపించారు. అంటే హేతు కుమార్తెల వలన మేము ఇబ్బంది పొందాము అంటూ మాట్లాడతారు. ప్రియులారా, నా ఉద్దేశం అంతా ఏంటంటే, ఒక దైవ భక్తుడు దేవుని ఎరిగిన కుటుంబంలో దేవుని భక్తి లేని వారు అడుగుపెట్టుట ద్వారా ఆ కుటుంబానికి ఎంత నష్టం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ప్రియులారా, మీకు ఇంకొక ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. సొలొమోను ఉన్నాడు, దైవభక్తుడు కదా. రాజుల గ్రంథం 11వ అధ్యాయంలోకి వెళితే అతడు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడని కనిపిస్తుంది. వారేం చేశారంటే ఆయా ప్రాంతాలలో బలిపీఠాలు కట్టమని తను ప్రేరేపించాడు. చూడండి పిల్లరా, ప్రపంచమంతటిని భూతార్థం పెట్టి భూతలమంతా వెతికితే జ్ఞానవంతుడు ఒక్కరే దొరుకుతారు మనకి. ఎవరతడు? సొలొమోను. అతను మించిన వాడు ఎవరు లేరు. అంతటి జ్ఞానవంతుడు చిట్ట చివరికి ఏమైపోయాడంటే, అంతా వ్యర్థం అనే మాటతో తన జీవితాన్ని చాలించిన వ్యక్తి ఆయన. ఏమైంది? ఆరంభం ఒక మహిమాయుక్తమైన జీవితాన్ని జీవించిన వాడు ప్రియులారా, మరి తదుపరి కాలానికి వచ్చేసరికి అంత వ్యర్థం అన్నాడు. ఎందుకని అంటే, ఒకటే, తాను చేసుకున్న వివాహముల ద్వారా తన భార్యలు తన హృదయాన్ని దేవుని యొద్ద నుండి త్రిప్పివేశాయి. వివాహ వ్యవస్థ అనేది ఉన్నతమైనది. చూడండి, ఆ పెద్దలు అంటారు వివాహంలో మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే వివాహం పరలోకంలో నిశ్చయం చేయబడతాయి అంటారు. సో ఆ నిశ్చయత కలిగిన వివాహం దైవభక్తిలో గనక ఆమె లేకపోతే, మన స్వతహాగా డబ్బులు ఇస్తున్నారనో, అందంగా ఉన్నారనో, ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారనో, వ్యాపారంలో సాయం చేస్తారనో, వ్యవసాయంలో సాయం చేస్తారనో, మనకు కాస్త తోడు ఉంటారని ఆ భక్తి లేని వారిని చేసుకున్న కారణాన సొలొమోను వ్యర్థుడిగా మిగిలిపోవలసి వచ్చింది. ప్రియులారా, మరి అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలీలను పరిపాలన చేసినటువంటి రాజులలో ఆహాబు రాజు ఒకరు. ఈ ఆహాబు రాజు అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరే యెజబెలు. ఆ యెజబెలు కూడా తను ఏం చేసిందంటే, తన ఆత్మీయతను, తన పరిశుద్ధ జీవితాన్ని ఎవరిది? ఆహాబుది కొలాప్స్ చేసింది. పిల్లరా, సేమ్ సొలొమోను భార్యలు ఎలాగో విగ్రహాల తట్టు తన హృదయం తిప్పివేశారో, ఈమె కూడా అలాగే చేసింది. ఇజ్రాయేల్ దేశం అంతటిలో విగ్రహారాధన పుట్టగొడుగుల్లో పుట్టుకు రావడానికి కారకురాలైంది. పిల్లరా, అప్పటి వరకు ఇజ్రాయేల్ని పరిపాలించిన రాజుల్లో అంత భయంకరమైనటువంటి రాజు ఎవ్వరూ లేరండి. యెరోబాము యొక్క పోలికలను, యెరోబాము యొక్క విధానాన్ని పురుడు పోసుకునే వ్యక్తిలాగా కనిపిస్తాడు ఇతడు. ఆత్మీయులారా, అంటే వివాహ వ్యవస్థలో దైవభక్తి అనేది లేకపోతే
ఎంత నష్టమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఇప్పుడు యాసావు కూడా ఎవరిని వివాహం చేసుకున్నాడంటే అన్య స్త్రీలను వివాహం చేసుకుంటున్నాడంట. దైవభక్తి లేని వాళ్ళు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రియులారా, చీకటి సంబంధి అని చెప్పుకోవాలి. ప్రభు అన్నారు కదా, ఆయన వెంబడించేవారు, ఆయన మాట విన్నవారు వెలుగు సంబంధులు, ఆయన మాట వినని వారు చీకటి సంబంధులు అని అర్థం కదా. ఇప్పుడు ఆ చీకటి స్వభావాన్ని కలిగి చీకటి ఆత్మ కలిగినటువంటి వీరిని పెండ్లి చేసుకున్న యాసావు ప్రియులారా, ఆస్తుల్లో పై స్థానంగా ఉన్నాడు, కానీ ఆత్మీయతలో అట్టడుగున పడిపోయాడు. బాల్య దినాల్లోనే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడా? ప్రియులారా, తదుపరి తన యొక్క భక్తి విశ్వాసాన్ని చూచినప్పుడు యాసావు యాకోబు అంతగా రాణించలేకపోయాడు. నేను గడిచిన దినాల్లో యాసావుకు యాకోబునకు కొన్ని పోలికలు చెప్తూ వచ్చాను. ప్రియులారా, యాసావు సంతానం యాకోబు సంతానం. యాకోబు సంతానం ఇశ్రాయేలీలు అని పిలువబడ్డారు. యాకోబు సంతానం దేవుని వలన ఆశీర్వాదాలకు పాత్రులై వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కానీ యాసావు అలాగున లేడు. ఆత్మీయ సంగమ దేవుని ప్రియులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనం వేసే ప్రతి అడుగు మనకు ప్రస్తుతం దాని యొక్క లోతెంతో ఎత్తెంతో మనకు తెలియకపోవచ్చు, కానీ అది దేవునికి విరోధంగా వేసినట్లయితే దాని ప్రభావం తరాల మీద వేలుపడి చేస్తుంది. అన్య స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి ఈయన దేవుని భక్తిపరుడైన కుటుంబంలో పుట్టాడు, కానీ దైవత్వమును గూర్చిన ఒక్క ఆలోచన కూడా లేకుండా తన బ్రతుకుని వెళ్ళబుచ్చాడు. కనుక ప్రియులారా, పౌలు గారి మనతో చెప్తారు కదా, విశ్వాసికి అవిశ్వాసితో ఎలా పోలిక, క్రీస్తుకి బెలియాలతో పొత్తు ఎక్కడ, వెలుగునకు చీకటికి సంబంధం ఎక్కడ, మనము వెలుగు సంబంధులం అంటాడు. ఆ కృపను కలిగి దైవ సన్నిధిలో మనము ఆనందించుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం, దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపి నడిపించమని, మహిమ పొందమని యేసు నామమున ఆమేన్.